గుంటూరు లాంఫామ్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాల వజ్రోత్సవ వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. 1964లో ఏర్పడ్డ ఈ సంస్థ రైతులకు ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు చేసింది. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య రంగాలకు సంబంధించి పలు సేవలందించింది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు వంగడాలు, ఉత్పత్తులను ప్రదర్శించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, అధికారులు, వివిధ రంగాల్లో ఉన్న వర్సిటీ పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. మారుతున్న కాలంలో పరిస్థితులకు తగిన విధంగా శాస్త్రవేత్తలు పనిచేయాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. 60 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈరోజు ఒక ఎత్తు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు ముందుకెళ్ళాలి. ఆహారపు అలవాట్లన్నీ మారాయి, వాతావరణంలో మార్పులు వచ్చాయి, టెక్నాలజీ ఒకటి అడాప్ట్ అయ్యింది. ఈరోజు ఈ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని దీనికి అనుగుణంగా మనం ఈరోజు వంగడాలు తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము సంపూర్ణ సహకారాలు అందిస్తాం, కానీ మీరు స్వయం కృషితో ఈ యూనివర్సిటీని ఇంకా నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రంగా వర్సిటీ సేవలు తెలుగు రాష్ట్రాల రైతులకు ఇతోధికంగా పనిచేశాయని ఏపీ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, భిన్న వాతావరణానికి తగినట్టుగా శాస్త్రవేత్తలు అనేక ఆవిష్కరణలు చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నందున నానో పరిజ్ఞానంతో యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులోకి తెచ్చామని ఇఫ్కో సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గత 60 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి సేవలు చేసి ఈరోజు పరిస్థితులకి, మార్కెట్కి, ఆరోగ్యానికి, ఆహార భద్రతకి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కేదానికోసం, నూతన ఉత్తేజాన్ని నింపుకునే దానికోసం, తిరిగి ఒక ప్రతిన పూనేదానికోసం ఈ వజ్రోత్సవాలు ఉపయోగపడే విధంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. వ్యవసాయం లాభసాటిగా మారడానికి ఈరోజు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్నటువంటి ఫ్లక్చువేషన్స్ని తట్టుకొని ఉత్పత్తి పెంచుకోవడం ద్వారా తక్కువ ధర కమ్మినా కూడా లాభసాటిగా మారేటట్టుగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కావాల్సినటువంటి వంగడాలు ఉత్పత్తి చేసేదానికోసం అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యవసాయ మిషన్ నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మొత్తం కూడా అందించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నానో ఫర్టిలైజర్స్ రావడం వల్ల ముఖ్యంగా సాయిల్ హెల్త్ మనం మెయింటైన్ చేస్తాము. భూమి పాడైపోవడం అవన్నీ తక్కువ అవుతాయి. తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ మిగులుతుంది. ఈ నానో ఫర్టిలైజర్స్ని ఎలా వాడాలంటే, ఒకటి మనకు మామూలుగా స్ప్రేయర్, నాప్సాక్ స్ప్రేయర్స్ ఏమైతే ఉంటాయి, ఆ స్ప్రేయర్ ద్వారా మనం స్ప్రే చేస్తాము. అలాగే యూరియాని మనం 2 స్ప్రే, ఏదైనా ఏ పంటకైనా మనం 2 స్ప్రే ఇస్తే 50% మనం యూరియా, సాంప్రదాయక యూరియా మనం తగ్గించవచ్చు. అలాగే డిఏపిని కూడా మనం 2 స్ప్రేలు మనము ఉపయోగిస్తే, మనం స్ప్రే చేస్తే మనకు ఆల్మోస్ట్ మనకు 30% సాంప్రదాయకంగా మనం ఏదైతే డిఏపి వాడతామో అది కూడా మనం తగ్గించవచ్చు. ఆంగ్రూ వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల పరిధిలోని పలు పరిశోధన స్థానాల నుంచి రూపొందించిన వంగడాలు, వ్యవసాయ ఉత్పత్తులు అలరించాయి.